తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం 29వ వార్డులో తులసీనగర్ ప్రాంతంలో నాలా శుభ్రపరిచే పనులను మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పట్టణంలో పరిశుభ్రతను మెరుగుపరచడం మరియు డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం మున్సిపాలిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వర్షాకాలంలో నీరు నిలవకుండా ఉండేందుకు నాలాలు, డ్రైనేజీలు పూర్తిగా శుభ్రపరచాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ చెత్త తొలగింపు, నాలాల శుభ్రపరిచే పనులు నిరంతరం చేపట్టాలని శానిటేషన్ సిబ్బందికి ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ తోపారపు లావణ్య, రజనీకాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాము, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మళ్ళీ ఇది చెట్లని గుట్టడి అయిపోయినాక మళ్ళీ మోరు క్లీన్ చేస్తాం. బాగేళ్ళ కింద కట్టినా ఉన్నాయి రోడ్లు మోరు జైన్ వచ్చినా వాటర్ బాగా కూడా టెండర్ అయి బాగా పెండింగ్ ఉన్నాయి. సార్ ఇంటికాడికి దానికి డ్రైవ్ గత కొన్ని రోజుల నుంచి ఈ చెట్లు ఇట్లా బాగా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ యొక్క సమస్యలను చైర్మన్ గారి దృష్టికి తీసుకుపోవడంతోనే వెంటనే స్పందించి ఈరోజు మా వార్డులో స్పెషల్ డ్రైవ్గా పెట్టి మొత్తం మందిని లేబర్లు పెట్టి చెట్లు కొట్టేయడం జరిగింది. వారికి 29వ వార్డు ప్రజల తరఫున మరియు కౌన్సిలర్ తరఫున వారికి పేరున కృతజ్ఞతలు చెప్తున్నాం. ఇంకా అదేవిధంగా దోమలు కూడా ఎక్కువ ఉన్నాయి వార్డులో. సిటీ అవుట్స్కైర్స్ ఉన్నది. దోమల మందు కూడా ఇలా కొట్టేయాలని వారిని కోరుతున్నారు. అడగడంతో ఇలా సాయంత్రమే పంపిస్తాను, ఇలా సాయంత్రం కూడా దూరం పార్కింగ్ చేస్తాను కూడా వారు చెప్పడం జరిగింది. ఇన్ని రోజులు పాలకవర్గం లేకపోవడంతో మా 29వ వార్డులో డ్రైన్స్ కానీ చెత్త కానీ చెట్లు చాలా పెరిగినాయి. దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. మేము చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడంతో అక్కయ్య గారు మాకు వార్డులో చెట్లు తీసేయడం కానీ డ్రైన్స్ కానీ అన్నీ క్లియర్ చేయడం జరిగింది. ఈరోజు వారికి మా 29వ వార్డు తరఫున వారి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. 29వ వార్డులో స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు చెట్లన్నీ క్లీన్ చేసి మోర్లన్నీ తీయించడం జరిగింది. అలాగే ఈ స్పెషల్ డ్రైవ్లు ప్రతి వార్డులో పెట్టి జగిత్యాల పట్టణాన్ని నీట్గా క్లీన్గా ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. ఇందుకు గాను అవసరమైన సిబ్బందిని కేటాయించి త్వరలోనే పనులన్నీ పూర్తి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.